జహీరాబాద్ పట్టణం గడికి చెందిన వేణుగోపాల్ రెడ్డి విజయలక్ష్మి దంపతుల ద్వితీయ పుత్రిక అయిన శివాని పుట్టుకతో అందురాలు. శివాని ఐఐఎంకు ఎంపిక కావడం పట్ల ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ అభినందించారు. ఆమె ప్రతిభకు సలాం చేశారు. శుక్రవారం ఎంపీ షెట్కర్ శివాని స్వగృహాన్ని సందర్శించారు. ఆమె తల్లిదండ్రులను సన్మానించి అభినందనలు తెలియజేశారు. పుట్టుకతో అందురాలైన ఎంతో ప్రతిభ కనబర్చి ఐఐఎంకు ఎంపిక కావడం గొప్ప విషయమన్నారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు రాణించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని వివరించారు. సీఎంతో శివానిని సన్మానింపజేస్తామని పేర్కొన్నారు. శివాని పట్టుదలను కొనియాడారు. ఆమె చూపిన ప్రతిభ జహీరాబాద్కి గర్వకారణమన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పి నరసింహారెడ్డి, బి శ్రీనివాసరెడ్డి, సీనియర్ నేత కె భాస్కర్ రెడ్డి, అశోక్ సేరి, వైస్ ఎంపీ షాకీర్ అలీతో పాటు సద్రుద్దీన్ గౌరీ, గుండారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, నాగిరెడ్డి, శుక్లవర్ధన్ రెడ్డి, నారాయణ రెడ్డి, పుణ్యమ్మ, అత్తర్ గోరి, నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఆప్షన్ ఉంటుంది. ఇక మనం ఏ కీస్ ప్రెస్ చేస్తుంటే మనకు వినబడుతుంది సార్. ఏం చేస్తామని మనకు చెప్తుంటాం అన్నమాట. దాన్ని బట్టి మనం మళ్ళీ ఆమె చేసుకుంటే మ్యాక్సిమం ఫోన్ పైన కూడా ఫోన్ మ్యాక్సిమం ఆప్షన్స్ యూజ్ చేస్తాం. ఆన్లైన్ క్లాస్ మొత్తం మ్యాక్సిమం అంటే ఫోన్లో చేస్తాం. పట్టణంలో ఈ గడి ప్రాంతంలో ఉన్న మా వేణుగోపాల్ రెడ్డి గారి అమ్మాయి మరి శివాని గారు, మరి ఒక బ్లైండ్ గా ఉన్న అమ్మాయి ఈరోజు ఐఐఎం లో టాప్ ర్యాంకింగ్ వచ్చి మన ఇండోర్ ఐఐఎం లో జాయిన్ కావడం మా జహీరాబాద్ ప్రాంతానికి గర్వకారణం. ఈరోజు వారి తల్లిదండ్రులు కలిసి అమ్మాయి అయితే ఇండోర్ లో అడ్మిషన్ తీసుకొని చదువుతా ఉంది. మరి ఆ సందర్భంలో వాళ్ళ తల్లిదండ్రులు కూడా కలిసి ధన్యవాదాలు తెలపాలని రావడం జరిగింది. మాకందరికీ గర్వకారణం. మరి ఒక బ్లైండ్ గా ఉన్న అమ్మాయి ఒక ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో మరి ఐఐఎం సాధించడం అంటే ఇది ఇండియా రికార్డ్. అది మరి ప్రత్యేకంగా మా అందరికి గర్వకారణం. మరి ఆ అమ్మాయి మళ్ళీ చెల్లెల్లో జహీరాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్లి మరి మా రేవంత్ రెడ్డి గారి ద్వారా కూడా మా తెలంగాణకి ఒక గర్వకారణంగా అమ్మాయి సన్మానించి మరి తర్వాత వారు ఫేస్ చేసే సమస్యల గురించి కూడా అమ్మాయి విజ్ఞప్తి చేయబోతున్నారు. తప్పకుండా ఆ కార్యక్రమం భవిష్యత్తులో మా వేణుగోపాల్ రెడ్డి గారు తెలియజేసినప్పుడు తప్పకుండా మా ముఖ్యమంత్రి గారికి వారి అమ్మాయితో పాటు తల్లిదండ్రులు కలిసి మరి మా ముఖ్యమంత్రి గారికి కలిసి ఏర్పాటు చేస్తామని కూడా మనం